20స్ ఏజ్ నీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. కానీ చాలామంది వాళ్ళకి తెలియకుండానే ఈ 5 మిస్టేక్స్‌ని అయితే చేస్తున్నారు. ఇందులో నువ్వు ఏ మిస్టేక్ చేస్తున్నావో తెలుసుకోవాలంటే వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మిస్టేక్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. చాలామంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని అక్కడే ఆగిపోతున్నారు. వాళ్ళు అది కొన్నారు, ఆ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను ఇంకా ఇలానే ఉన్నాను, నేను వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. ఇదైతే అసలు కరెక్ట్ కాదు. మీకు ఒక స్టోరీ చెప్తా వినండి. నువ్వు 10 సీడ్స్ భూమిలో వేస్తే అవన్నీ ఒకే రోజు మొక్కలు అవ్వవు కదా. అలానే ప్రతి మొక్క ఒకే రోజు ఫ్రూట్స్ని ఇవ్వదు కదా. సో దానికంటే ఒక టైం ఉంటుంది. అలానే ప్రతి మనిషికి ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఓకేనా. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మనీని అసలు సేవ్ చేయకపోవడం. నీకు ఎంత శాలరీ అయినా రాని, అది ఎక్కువ రాని తక్కువ రాని, అందులో ఒక 20% అయినా నువ్వు సేవ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఫ్యూచర్లో కొంచెమైనా యూజ్ ఉంటుంది. సడన్గా మనకి ఏమైనా అయ్యింది అంటే ఎవరు మనకి 1 రూపీ కూడా ఇవ్వరు. మన సేవింగ్సే మనకి యూజ్ అయితే. సో మీరు మీకు వచ్చిన శాలరీలో ఒక 70%, ఒక 80% మీ ఖర్చులకైనా, ఒక 20% అయినా కొంచెం సేవింగ్స్ చేయాలి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి హెల్త్ని ఇగ్నోర్ చేయడం. చాలామంది వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో ఉండి హెల్త్ని అయితే ఇగ్నోర్ చేస్తారు. కానీ మనకి మనీ కంటే ఫస్ట్ హెల్త్ ముఖ్యం అనమాట. వన్స్ మనీ పోయాయంటే, ఖర్చు అయిపోతే మనం మళ్ళీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ హెల్త్ వన్స్ పోయిందంటే అది చాలా కష్టం అనమాట. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ మనం మళ్ళీ మన హెల్త్ని ముందులాగా తీసుకురాలేము. సో మీరు ఇప్పటి నుంచే మీ హెల్త్ని జాగ్రత్త కాపాడుకోండి. మంచి ఫుడ్స్ తీసుకోండి, వర్కౌట్స్ చేయండి, మీ హెల్త్ బాగుంటుంది ఫ్యూచర్లో. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఏం స్కిల్స్ నేర్చుకోకపోవడం. నువ్వు అనుకోవచ్చు, నాకు బీటెక్లో డిగ్రీలో 98% వచ్చింది, నాకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనుకోవచ్చు. కానీ ఇప్పటి జనరేషన్స్లో నీ పర్సంటేజ్ని చూసి ఎవరు జాబ్ ఇవ్వట్లేదు. నీకు స్కిల్స్ ఉన్నాయా లేదా, ఏం స్కిల్స్ ఉన్నాయి, అది కూడా అవి యూజ్ అవుతాయా స్కిల్స్ అని చెప్పేసి ఆలోచించేసే జాబ్ అయితే ఇస్తున్నారు. సో నువ్వు మార్క్స్ మీద పెట్టే ఇంట్రెస్ట్ కొంచెమైనా నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెడితే నీకు ఫ్యూచర్లో బాగా. మిస్టేక్ వచ్చేసి వర్క్స్ని పోస్ట్పోన్ చేయడం. ఇప్పుడు మనం వర్క్స్ని పోస్ట్పోన్ చేస్తే ఇప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. కానీ వన్స్ ఆ వర్క్ డెడ్ లైన్కి దగ్గరికి వస్తున్నప్పటికీ మనకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ వర్క్ మనం కంప్లీట్ చేయలేకపోతాము. సో ఎప్పటి వరకు అప్పుడు చేస్తే బెటర్. మండే నుంచి స్టార్ట్ చేస్తా, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా అనడం పక్కన పెట్టండి. ఫస్ట్ ఈరోజు వరకు ఈరోజు చేయండి. అప్పుడే మీకు కొంచెం పీస్ ఉంటుంది, మీకు ఫ్రీగా ఉండొచ్చు ఖాళీ టైంలో. సో 5 మిస్టేక్స్ విన్నారు కదా. ఇందులో మీరు ఏ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తున్నారో కామెంట్లో అయితే డిఎం చేయండి. అలానే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.